కొత్తది చెప్పు. నేను డ్యూటీలో వర్క్ చేసినప్పుడు మా కొలీగ్ ఒక ఆమె ఉండేది, వెనకాల రోలో కూర్చుండే. నార్మల్ మేమందరం ఏంటంటే మ్యాక్కి బ్లూటూత్తో మన కీబోర్డ్ అటాచ్ చేసుకొని మ్యాక్ క్లోజ్ చేసి అట్లా పని చేసుకుంటాం. ఈమె కావాలని వైర్డ్ మెకానికల్ కీబోర్డ్ పట్టుకొస్తుంది. టైప్ చేస్తాడు టప టైప్ చేసి స్పేస్ బార్ ఎంటర్ ఇట్లా తెలుస్తుంది, ఏ కీ టైప్ చేస్తుంది అని కూడా తెలుస్తుంది అనమాట, అంతలా టైప్ చేస్తుంది. అప్పటి నుంచి హెడ్ ఫోన్స్ పెట్టడం బాగా అలవాటు చేసుకుంది వర్క్లో. నేను హెడ్ ఫోన్స్ పెట్టుకుంటా కానీ ఏం ప్లే చేయను. నాయిస్ అవతల క్యాన్సిలింగ్. ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మాట్లాడినా కానీ ఇంకోటి తిరగదు. అదేలే కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు అది ఓకే, బట్ నార్మల్గా ఇది కూడా. ఎస్, సత్యరెడ్డిని దింపేద్దాం మళ్ళీ. లేదా నాకు కూడా కొంచెం ఆ సత్యరెడ్డి ఎఫెక్ట్ ఇచ్చింది. వీళ్ళు అరే మనము మ్యాక్సిమం సర్వైవ్ ఆడడానికి ట్రై చేద్దాం కదా. ఎక్కడ మ్యాంట్రేస్ దగ్గర మనమే మ్యాంట్రేల్ తీసుకుని నా కొడుకు ఈ మ్యాంట్రేల్ ఉండకూడదు. వాళ్ళు మ్యాంట్రేల్ ఉంటున్నాయంటే ఇంకా మనం గేమ్ గాన్ అవుతుంది. ఏది నా అమ్మ చక్కగా దుంకడం కూడా రాదు నీకు కదా. సెంటర్లో పడ్డారా బానే. పడ్డాడు రాకెట్. సత్యరెడ్డి బిగిన్స్. ఈ అబ్బా బిగిన్స్ అన్న అందుకనే. నేను సేఫ్ రివైవ్ చేయడానికి వస్తా అంటే సేఫ్ నేను. కిట్టు మన దగ్గర ఎవరు ఉన్నారు, ఇటువైపు వెళ్తున్నాడు. కిట్టు వెళ్తున్నాడు. తేజ ఎక్కడున్నాడో తెలుసా వాడు. కిట్టు చేస్తున్నాడు. నన్ను అక్కడి నుంచి వేసాడు, అక్కడి నుంచి వేసాడు ఒకడు. స్మోక్ ఇక్కడ పడిందా, నైస్. వెనక్కి వెళ్ళాడు, వెనక దాని మీదకి వెళ్ళాడు. ఇంకోటి వస్తున్నాడు రా పైనుంచి. వాళ్ళు కొట్టుకున్నారు, ఏకేంతో వేసాడు వాడు వాడిని. నైస్. వాడు పోయాడు, అదే వాడు పోయాడు, ఏకేం వాడు పైన ఉన్నాడు. ఇక్కడ వచ్చాడు. నైస్. వాడు వీడిని ఎక్స్పెక్ట్ చేయలేదు. నా దగ్గర ఉన్నాయి కావాలంటే. నా దగ్గర స్కోప్ లేదు పైకి ఎక్కడానికి, నాకు అదొక్కటే కావాలి. అరే వీడు ఎక్కడి నుంచి వేసాడు రా, ఎక్కడి నుంచి కనపడ్డారా నీకు టవర్ మీద. అయ్యా ఓకే నైస్. వాడిని ఎవడో వేసాడు M24 సప్రెసర్. థ్యాంక్ యూ. M24 సప్రెసర్ ఈ పైన.
యా వాడు నాక్ అయ్యాడు అన్నావు కదా, ఇంకా కిల్ రాలేదు కదా. అరే ఎవడో పడ్డాడు రా నీ పక్క, నువ్వేనా? ఎవరి మైండ్ ఎవరి మైండ్. ఇక్కడ 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 స్విమ్ చేస్తున్నాడు అప్పుడు. యా పడ్డాడు, పారాషూట్ వేసుకొని పడ్డాడు. పైకి వెళ్ళాడు ఇక్కడికి. అరే నాకు మాలీ వేసాడు అక్కడ, ఇంకోటి పడ్డాడు, నాకు మాలీ వేసాడు. ఇటు అటువైపు ఓపెన్ చేయకు ప్లీజ్. బయట తిరుగుతున్నాడు. ఇక్కడ ఉన్నారు. Nice. ఓ ఆ పైన ఉన్నారు, ఇంట్రెస్టింగ్. అరే సెంటర్లో ఒకడు ఉన్నాడు, సెంటర్లో ఒకడు ఉన్నాడు. నన్ను వేసాడు. ఇంకా ఉన్నారు, ఇంకా ఉన్నారు. ఎవరు లోపలికి నాక్ రా, రోహిత్ని నాక్ చేసినాడు నాకు. ఇంకోడు ఉన్నాడు లోపలికి వెళ్ళిపోయి కొట్టాడు. ఇక్కడెక్కడో ఉన్నాడు. చూసుకుని ఇంకోడు ఉన్నాడు రా, వస్తున్నాడు. ఇక్కడ ఉన్నాడు ఒకడు ఎనిమి. ఇంకా అక్కడికి వెళ్ళిపోయాడు. సైలెంట్ వస్తున్నాడు రా. ఇక్కడ ఉన్నాడు, వస్తున్నాడు నీ దగ్గరికి. వాడు రివైవ్ చేస్తున్నాడు రా, ఇక్కడ రివైవ్ చేస్తున్నాడు. బా దొంగ నా కొడుకు, నాకు కనబడకుండా ఉంగేస్తున్నాడు రా వాడు. నాకు ఇప్పుడు నాకు ఇందాక ఉంగేస్తుండే వాడు. వస్తున్నా. ఏ ఎవడరా, బా ఎవరి నుంచి వస్తున్నాడు? వాడు టీమ్మేట్ అనుకుంటా, దొంగ నా కొడుకు. వాడు వంగేసాడు రా అంతసేపు మిమ్మల్ని వేసినప్పుడు. ఇటువాడు వస్తున్నాడు మళ్ళీ ఇక్కడికి. వద్దు వెళ్తావా, వెళ్ళు ఇష్టం. అందుకని అక్కడ పడేసింది వాడిని లైట్. నువ్వు పోయావు, నేను చంపిన వాళ్ళు నాక్ చేసిన వాళ్ళు పోలేదు, రెస్ట్ రివైవ్ అవుతున్నట్టున్నారు. వాడు చూడు రివైవ్ వదిలేసి, వాడు దిగాడు ఒకడు. అదే రివైవ్ వదిలేసి వాడైతే మిమ్మల్ని చంపడానికే పెట్టాడు యాదవ. తీశారు ఆఫ్ కోర్స్. ఇంతమంది నాక్ చేసి ఏం లాభం లేదు. యా రచ్చ వినబడుతుంది. ఎవరో పడ్డారు మన. ఓకే వీడియో నేను ఎస్. నా పక్కన ఎవడో ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నావు, చిన్నట్లోనా? బాటా, బాటా. మ్యాంటరే వస్తుంది. వస్తున్నాడు నా దగ్గర. Yeah. స్ట్రింగ్ గా వస్తుంది. రోహిత్ జాగ్రత్త, నువ్వు షూట్ చేసావు ఇప్పుడే. రండి. మెయిన్ బిల్డింగ్ పైన పడ్డాడు. సరదాగా ఆయన డిస్ట్రాక్ట్ చేద్దామంటే స్మోక్ లేదు నా దగ్గర. అరే నా దగ్గర తిరుగుతున్నాడు, పైన తిరుగుతున్నాడు. ఏంటి అర్రే షార్ట్ గన్ వేసుకొని వచ్చాడు. వాడి దగ్గర షాట్ గన్ ఉంది. కిట్టు వెళ్ళగలుగుతావా రీకాల్కి? వాడు కిట్టు వెళ్తున్నాడు. నాకు కనబట్టలేదురా, ఇంటి వెనకాల డోర్ వెనకాల. పైన దిగాడు రా.
వెంజ్ కిట్టు వెళ్తున్నావా ఓకేనా? ఓ కిట్టువాడు అంటే నువ్వు ఓకేనా అని. వీడు అవుట్ ఆఫ్ జోన్ వెళ్ళి రికాల్ చేస్తున్నాడు. అదేలే వీడి దగ్గర బాగానే సప్లైలు ఉన్నాయి. వీడు ఆటో రీకాల్ అవుతాడేమోరా, కిందకు వచ్చేస్తా. షార్ట్ గన్ అలా పెట్టుకొని షార్ట్ గన్. వీడు బుల్లెట్లు ఎత్తేసాను నేను. వాడు వచ్చి వాడదాని నుంచి ఏరుకుంటే 41 meters. వాడు షార్ట్ గన్ బుల్లెట్లన్నీ తీసేసాను నేను. గన్ ఉంది కానీ బుల్లెట్లు లేవు. వాడు వచ్చి అదే డబ్బా ఏరుకుంటే బిస్కెట్ అవుతాడు. M24 ఉంది ఇక్కడ ఎవరికైనా కావాలంటే. ఇప్పుడు అంత లగ్జరీ ఇది ఏది రాజా అంట. బ్రోకెన్ స్ట్రక్చర్ సైడ్ షూటింగ్ అవుతుంది. Anyone wants to join me in the Stingray? యా దా. వీడు ఏడి 4 గాడు ఎక్కడున్నాడు? అక్కడెక్కడో ఉన్నాడు, వస్తున్నా. Out of zone. ఓ ఏడు బయట ఉన్నాడని రియలైజ్ అవ్వలేదు. వస్తున్నారా? దా. ఓకేనా రోహిత్, నువ్వు సేఫా? డ్రాగన్ ఇక్కడ దీని మీద పడేస్తారా? దీని మీద డ్రాప్ చేస్తా. కింద పడ్డా? నేను కింద పడ్డా, నేను కూడా కింద పడ్డా. అది పైన ఉండిపోయింది, మా ఇంటర్కి పైన ఉండిపోయింది. ఇదైతే ఆపాను కదా నేను. నా దగ్గర ఆ గన్ లేదు. వాటర్ గన్ ఉంటే తీసుకోండి ఎవరన్నా పైకి వెళ్ళి. బాగా ఆడాను కదా నేను. ఎవడో ఎగురుతున్నాడు పైన. కనపడి అంటారు. ఒక నాక్ వాడు పక్కన ఈ రాయన్ కలనా. అబ్బా ఇక్కడ నైస్. ఒక కిల్ వచ్చింది, వాడిని రివైవ్ చేయండి. ఇంకోడున్నాడు, ఎనిమి వచ్చాడు. ఇంకోడు నా పక్కన. అమ్మ నా కొడక, అట్లెట్లేసారా? పాటలు వేసాడు వాడైతే. ఇద్దరు పైన ఒకడు, కింద ఒకడు. పైన ఒకడు, మధ్యలో ఒకడు. నేను మీకు బ్యాకప్ ఇస్తే వాళ్ళు అన్నీ వేసారొచ్చి. 5 మందిని వేసావాను. క్రేజీ. వీడు 4, వీడు 2. క్రేజీ. ఎందుకురా? వాళ్ళు నన్ను రివెంజ్ కోసం నన్ను చంపడానికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయారు యాదవాళ్ళు. వచ్చారు. వీడు షూట్ చేశాడుగా.
Fuck you, Palestine. ఆ ఒక్కటి అడగకుండా మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావట్లేదు. స్టీరియో హ్యావ్ ఫన్.